హాయ్ అండి. ఈరోజు ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పూరీలకైనా బగారా రైస్కైనా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కాజు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి, నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని యాలకులు, దాల్చిన చెక్క, ఆకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకుని ఎండుమిర్చి, కాజు పేస్ట్ అవంతా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. పసుపు, అల్లం పేస్ట్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ అది కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుని ఆలు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి 10 నిమిషాలు. 1 కప్పు చింతపండు వాటర్, 2 గ్లాసులు వాటర్ పోసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత కస్తూరి మెతి వేసుకొని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.